దేవుడికి మేము రోజుల దాకా దేవుడు చూపిస్తున్న గొప్ప కృపను బట్టి వందన స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు ఎన్ని కార్యాలు, ఎన్ని విజయాలు, ఎన్ని అద్భుతాలు చేయడానికి, దేవుడు మన ఒక జీవితాల్లో అద్భుతమైన మేలు దయచేయడానికి 2వ సమూయేలు 1వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. యుద్ధరంగమందు బలాఢ్యులు పడి ఉన్నారు, నీ ఉన్నత స్థలంలో యానాతాను హతమాయను. నా సహోదరుడా యానాతానా, నీవు నాకు అతి మనోహరుడై ఉంటుంది. నీ నిమిత్తము నేను బహుశోకం నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైంది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైంది. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరే, యుద్ధ సన్నాదులు నశించిపోరని దావీదు ఎలుగెత్తి ఏడుస్తుండు. ఎందుకు అంటే వాళ్ళిద్దరు ప్రేమ అటువంటిదంట. దావీదు యానాతాను మహారాజు ఇద్దరిది దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళు రాజు అయినప్పటికీ కూడా యానాతాను దావీదు కొరకు చేయాల్సిన ప్రతి పనిని కూడా ఎంతో చక్కగా చేసి ఆయనకి ఏమేమి ఇవ్వాలో 1 సమూయేలు 18వ అధ్యాయము దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 18వ వచనంలో, దావీదు సౌలుతో మాట్లాడి చాలించినప్పుడు యానాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాడు. యానాతాను దావీదు తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతనిని వెళ్ళనీయలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలతో దావీదు జీవితము మార్చడానికి దేవుడు వేసిన గొప్ప ప్రణాళికలో దావీదుని దేవుడు చేర్చిండు. దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనేను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించచ్చు. యానాతాను అతనితో నిబంధన చేసుకునేను. నువ్వు నా దగ్గర, మనం కూడా ఎక్కువ దోస్తులు అయితే ఎక్కువ ప్రేమిస్తే ఏం చేస్తాం? అమ్మ మీరు మా దగ్గర ఉండండి, మీరు మా దగ్గర ఉండండి కదా అడుగుతాం. అట్లా దేవుడికి మహిమ కలుగును గాక. దావీదును కూడా యోనాతాను ఒకటే అంటుండు, నువ్వు ఎక్కడ ఉండాలంటుండు? నా దగ్గరనే ఉండు. నిబంధన చేసుకున్నట్ట దావీదు యోనాతాను ఇద్దరు కలిసి. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికి ఇచ్చాను. దావీదు సౌలు తనకు పంపిన చోటెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనక సౌలు యూదుల మీద అతని నియమించాను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండేను. గొప్ప అద్భుతం, ఆశ్చర్య కార్యం. దేవుని దృష్టి అందును, మనుషుల దయ అందును దావీదు హెచ్చించబడ్డాడు కదా. దేవుడికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి యేసయ్యానికి స్తోత్రం. గొప్పగా అద్భుత ఆశ్చర్యకారాలు చేసిన తండ్రి, నీ బిడ్డలని దీవించి ఆశీర్వదించు, సహాయత దయచి నీ మహిమతో నింపండి, అన్ని రంగాల్లో ఆశీర్వదించండి. దావీదుని తండ్రి నాయన యోనాతానుని దీవించి ఆశీర్వదించినట్టు నీ బిడ్డలందరినీ స్థిరపరిచి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.